ఏం చేస్తుంటారండి? నాది ఇక్కడ ఎయిర్ కండిషనర్ షాపు. ఓకే. ఇప్పుడు రేపు 24లో ఎలక్షన్స్ కి ఆంధ్ర రెడీ అవుతుంది కదండి. అది ఎవరు గెలుస్తారు అనుకున్నారు మీరైతే? చంద్రబాబు నాయుడు గెలుస్తారండి. ఏంటి? చంద్రబాబు నాయుడు గెలిస్తేనే అభివృద్ధి అనేది ఉందని చెప్పేసి ఆంధ్ర ప్రజలకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే వాళ్ళు సంఘానికి పోతారు. అది ఈసారి ప్రభుత్వం మారకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇక్కడ తెలంగాణ రావాలి, అటు కర్ణాటక పోవాలి, అటు ఒరిస్సా పోవాలి, ఇటు మహారాష్ట్ర పోవాలి, ఏదో ఒక రాష్ట్రం అయితే పోవాల్సి వస్తుంది. అందరూ ముసలిందరూ కూడా ఊళ్ళో సత్తారు. అది ఇప్పుడు జగన్ గారి పరిపాలన అనేది ఎలా ఉంది అనిపిస్తుంది మీకైతే? జగన్ పరిపాలన ఎలా ఉంది అని అంటే కుర్తులు పడ్డ ఎలకలా కొట్టుకు వస్తున్నారు జనం అంతా. ఏ విధంగానంటే అవినీత రూపుమాపలేదు, ఎంప్లాయీస్ గా డెవలప్మెంట్ లేదు, ప్లస్ విద్యార్థులుగా ఉద్యోగాలు లేవు. మెయిన్ విద్యార్థులకు ఉద్యోగాలు కావాలి. ఉద్యోగ ఉపాధి అనేది ఆంధ్రప్రదేశ్ లో లేనే లేదు. అది వాలంటరీ ఉద్యోగాలు ఇస్తే ఒక ఇంజనీరింగ్ చదివిన వాడు వాలంటరీ ఉద్యోగం చేసాడు అనుకో, వాడికి 5,000, 6,000, 7,000తో సరిపెట్టుకుంటాడా? తెలియదు. నిజంగా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ గొర్రెలు అంటున్నారు. ఇప్పుడు ఆ గొర్రెలాగే ఉన్నారు. అర్థమైందా? అది ఇంకా ఆంధ్ర వాళ్ళు గొర్రెలాగే ఉన్నారు. తెలిసి తర్వాత ఇంకోటి ఏంటంటే ఉన్న కంపెనీలన్నీ కూడా ఇతర రాష్ట్రాలు తరలిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఏది కంపెనీ వచ్చినా సరే ఎమ్మెల్యేలు, ఎంపీలు డబ్బులు ఇస్తేనే కంపెనీలు ఉంచనిస్తున్నారు. లంచాలు ఇస్తే ఉండనెత్తున్నారు. లేకపోతే కియా చుట్టుపక్కల డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయ్యే కంపెనీలన్నీ కూడా కియా నుంచి తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. అలాగే అమర్ రాజా దొబ్బుడు, అలాగే లులి మాల్ అది పోయింది. అలాగే ఇండస్ట్రీస్ కూడా ఎవరు కూడా హైదరాబాద్ వచ్చేస్తున్నారు చాలా మంది. ఎగ్జాంపుల్ ఒక నెల్లూరులో ఒక కంపెనీ పెట్టారు, నాకు తెలుసున్న కంపెనీ. అది వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ అయింది. ఎందులోనూ అక్కడ ఇచ్చిన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. మాకు ఇంత లంచం ఇస్తేనే రాదని చెప్పేస్తే అది హైదరాబాద్ వచ్చేసింది కంపెనీ. ఇప్పుడు జగన్ పరిపాలనలో ఈ డెవలప్మెంట్ ఏం లేదు, కానీ ఉచిత పథకాలు బాగా ఎక్కువ. ఉచిత పథకాలు అది స్వామి ఉచిత పథకాలు ఇస్తున్నారు అన్నారు. జగన్ వచ్చి ఏమన్నాడు? పెంచుకుంటూ పోతున్నాను అన్నాడు. పెట్రోల్ పెంచుకుంటూ పోతున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఇప్పుడు అన్నాడు. ఈయన కూడా పెంచుకుంటూ పోయాడు. కానీ తగ్గించాడా? ఒక పైసా తగ్గించాడా? తగ్గించలేదు. తర్వాత వృధా ఖర్చులు ఎక్కువ చేసి నానా చండాలం చేస్తున్నాడు. జగన్ వస్తే యూత్ కి చాలా దెబ్బ. జగన్ రాకూడదు అని ఫేక్. అది ఫేక్. అది నువ్వు జగన్ అన్న తరపు నుంచి మాట్లాడుతున్నావు నాకు అర్థమైపోయింది.